హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీ టాలీ ట్యుటోరియల్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో నేను GSTR1 JSNO ఫైల్ ఎర్రర్స్ ప్లస్ టాలీ ప్రైమ్లో మనము GSTR1 JSNO ఫైల్ విత్ HSN సమరీతో ఎలా అప్లోడ్ చేసుకోవాలి, GSTR1 రిటర్న్ ఈజీగా ఎలా సబ్మిట్ చేసుకోవాలి, వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ సో లాస్ట్ వీడియోస్లో నేను ఎక్స్ప్లెయిన్ చేసా ఆల్రెడీ. మనకి GSTR1లో మే మంత్ GSTR1 రిటర్న్ నుంచి చాలా చేంజెస్ వచ్చాయి. టేబుల్ నెంబర్ 12 HSN సమరీ, టేబుల్ నెంబర్ 13 సో దట్ డాక్యుమెంట్ సమరీ, వీటిల్లో చేంజెస్ వచ్చాయి. సో మనము చేంజ్ అయిన GSTR1 రిటర్న్ ఎలా సబ్మిట్ చేసుకోవాలో ఎక్స్ప్లెయిన్ చేసా ఆల్రెడీ. కానీ ఇంకా కొంతమంది దాని మీద డౌట్స్ రైజ్ చేస్తున్నారు. మేడం, మేము GSTR1 JSNO ఫైల్ అనేది GST రిటర్న్ ఫైల్ చేసుకునేటప్పుడు అప్లోడ్ చేస్తున్నాము, మాకు చాలా ఎర్రర్స్ వస్తున్నాయని చెప్తున్నారు. మనం GSTR1 రిటర్న్ ఈజీగా ఫైల్ చేసుకోవాలి వితౌట్ ఎర్రర్స్తో అనుకున్నప్పుడు మనం GSTR1 రిటర్న్ ఆఫ్లైన్లో ఫైల్ చేసుకుంటాం. మనం ఆఫ్లైన్లో GSTR1 రిటర్న్ ఫైల్ చేయాలి అంటే అది ఓన్లీ మనకి JSNO ఫైల్ ఫార్మేట్ మాత్రమే యాక్సెప్ట్ చేస్తుంది. ఈ JSNO ఫైల్ అనేది మనం రెండు రకాలుగా జనరేట్ చేసుకుంటాము. JSNO ఫైల్ ఎలా జనరేట్ చేస్తారు ఫస్ట్ అంటే, మీరు ఏ బిల్లింగ్ సాఫ్ట్వేర్ యూజ్ చేస్తున్నారో ఆ సాఫ్ట్వేర్లో మీరు సేల్స్, పర్చేజ్ ఇన్వాయిస్లు అవన్నీ వేసుకుంటూ ఉంటారు. మీరు వన్స్ సేల్స్ ఇన్వాయిస్లు వేసేసారంటే ఆటోమేటిక్గా మనకు కావాల్సిన GST రిపోర్ట్స్ ప్రిపేర్ అవుతాయి, ప్లస్ మనకి ఆటోమేటిక్గా JSNO ఫైల్ కూడా జనరేట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ టాలీ తీసుకోండి, టాలీలో మనము ఇన్వాయిస్లు వేసుకున్నాము అంటే ఆటోమేటిక్గా మన GST రిపోర్ట్స్ అనేవి ప్రిపేర్ అయిపోతాయి. JSNO ఫైల్ కూడా మనం జనరేట్ చేసుకొని ఎక్స్పోర్ట్ చేసుకొని టాలీ ప్రైమ్లో అప్లోడ్ చేసుకోవచ్చు, ఈజీగా ఉంటుంది. ఇప్పుడు చాలామంది GSTR1 రిటర్న్ మేము ఫైల్ చేస్తున్నాం మేడం, JSNO ఫైల్ అప్లోడ్ చేస్తుంటే కూడా ఎర్రర్స్ వస్తున్నాయి అంటున్నారు. సో ఎర్రర్స్ ఎందుకు వస్తాయి అన్నప్పుడు మనకి ఇప్పుడు మే మంత్ GSTR1 రిటర్న్ నుంచి మనకి చేంజెస్ వచ్చాయి కదా, దాని ప్రకారం మీరు GSTR1 ఆఫ్లైన్ టూల్ డౌన్లోడ్ చేసుకోవాలి కొత్తది. సో ఇక్కడ మనం రెండు రకాలుగా JSNO ఫైల్ జనరేట్ చేస్తాం. ఒకటి, మీరు యూజ్ చేస్తున్న బిల్లింగ్ సాఫ్ట్వేర్ నుంచి JSNO ఫైల్ జనరేట్ చేసుకోవచ్చు. రెండు, సో మేడం మేము ఎక్సెల్లో యూజ్ చేస్తాము, లేకపోతే మేము టాలీ యూజ్ చేస్తాం కానీ JSNO ఫైల్ వేరుగా జనరేట్ చేసుకుంటాం అంటుంటారు. ఇంకొక విధంగా ఎలాగ మీరు JSNO ఫైల్ జనరేట్ చేస్తారు అంటే, ఇక్కడ మనకి GSTలో డౌన్లోడ్స్కి వెళ్ళి ఆఫ్లైన్ టూల్స్ తీసుకోండి. ఆఫ్లైన్ టూల్స్లో రిటర్న్ ఆఫ్లైన్ టూల్కి వెళ్ళండి. రిటర్న్ ఆఫ్లైన్ టూల్లో ఇక్కడ మీకు GSTR1 ఆఫ్లైన్ టూల్ ఉంటుంది, లేటెస్ట్ వర్షన్. మీరు ఏ వర్షన్ యూజ్ చేస్తున్నారో ఫస్ట్ చూసుకోండి. మీరు ఇంతకు ముందు GSTR1 ఓల్డ్ వర్షన్ మీరు డౌన్లోడ్ చేసుకొని ఉంటే అది ఇప్పుడే యాక్సెప్ట్ చెయ్యదు. సో మనం మే మంత్ రిటర్న్ పీరియడ్ నుంచి మనకి చేంజెస్ వచ్చాయి కాబట్టి ఒకసారి వర్షన్ చెక్ చేసుకోండి. GSTR1 ఆఫ్లైన్ టూల్ అనేది మీరు ఏ వర్షన్ యూజ్ చేస్తున్నారో చూసుకోండి. మనము JSNO ఫైల్ జనరేట్ చేసుకోవడానికి ఈ GSTR1 రిటర్న్ ఆఫ్లైన్ టూల్ యూజ్ చేస్తామా. ఈ GSTR1 రిటర్న్ ఆఫ్లైన్ టూల్ డౌన్లోడ్ చేసుకోవాలి. మనము డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మన ఇన్వాయిస్ వాల్యూస్ అన్ని దాంట్లో వేసుకొని ఆ ఫైల్ని వ్యాలిడేట్ చేసుకొని మనం JSNO ఫైల్గా జనరేట్ చేసుకొని తర్వాత ఆ ఫైల్ని మనం GSTR1లో అప్లోడ్ చేసుకుంటాం. సో మనం GSTR1 JSNO ఫైల్స్ అనేవి ఒకటి, సో GSTR1 ఆఫ్లైన్ టూల్ ద్వారా జనరేట్ చేసుకోవచ్చు. రెండు, సో టాలీ ప్రైమ్ నుంచి కూడా జనరేట్ చేసుకోవచ్చు. సో కాబట్టి ఎర్రర్స్ వస్తుంది మేడం, మాకు GSTR1 రిటర్న్ తీసుకోవట్లేదు అనుకున్న వాళ్ళు మీరు GSTR1 నుంచి JSNO ఫైల్ జనరేట్ చేస్తుంటే ఫస్ట్ ఈ వర్షన్ చేంజ్ చేసుకోండి. సో ఓల్డ్ వర్షన్ డిలీట్ చేసేసి GSTR1 ఆఫ్లైన్ టూల్ న్యూ వర్షన్ డౌన్లోడ్ చేసుకొని దాన్ని ఇన్స్టాల్ చేసుకొని దాంట్లో మీ సేల్ వాల్యూ వేసుకొని JSNO ఫైల్ జనరేట్ చేసుకొని అప్లోడ్ చేయండి. అప్పుడు మీకు కరెక్ట్గా రిటర్న్ అనేది ఫైల్ అవుతుంది. ఫస్ట్ వన్. ఇప్పుడు సెకండ్ వన్, మనం టాలీ ప్రైమ్ నుంచి JSNO ఫైల్ అనేది ఎలా జనరేట్ చేసుకోవాలి, ఎలా ఎక్స్పోర్ట్ చేయాలి, GSTR1 రిటర్న్ ఆఫ్లైన్లో ఎలా ఈజీగా ఫైల్ చేసుకోవాలో చూద్దామండి. సో ఇప్పుడు నేను టాలీ ప్రైమ్ స్క్రీన్ షేర్ చేశాను చూడండి. టాలీ ప్రైమ్లో మనము ఆల్రెడీ నేను కంపెనీ క్రియేట్ చేశాను, ఎవ్రీ మంత్ మనం పర్చేజ్ అండ్ సేల్ ఇన్వాయిస్లు వేసుకుంటూ ఉంటామా. ఇప్పుడు నేను ఆల్రెడీ మే మంత్ పర్చేజ్ అండ్ సేల్స్ వేసేసానండి. ఎలా రిపోర్ట్స్ చూసుకోవాలి, డిస్ప్లే మోర్ రిపోర్ట్స్
ఇక్కడ స్టాచ్యుటరీ రిపోర్ట్స్కి వెళ్ళండి, జిఎస్టీ రిపోర్ట్స్ అండి. ఇక్కడ జిఎస్టీఆర్ 1 రిపోర్ట్ తీసుకోండి మా. ఇక్కడ పీరియడ్ చేంజ్ చేసుకోండి. మే మంత్ కదా మనకు కావాల్సింది, చూడండి మే మంత్ డేట్ ఇస్తున్నాను మా. దిస్ ఈజ్ మే మంత్ జిఎస్టీఆర్ 1 రిటర్న్ మా. సో జిఎస్టీఆర్ 1 అంటే ఏంటి? అవుట్వర్డ్ సప్లైస్, అంటే దీంట్లో మన సేల్స్ రిటర్న్స్ ఉంటాయి మా. సో రెగ్యులర్ డీలర్ అనే అతను మంత్లీ వన్స్ సో జిఎస్టీఆర్ 1 రిటర్న్ 11వ తారీఖు లోపల సబ్మిట్ చేసుకుంటారు. మనం ఆఫ్లైన్లో సబ్మిట్ చేసేటప్పుడు జేఎస్ఎన్ఓ ఫైల్ ద్వారా రిటర్న్ ఫైల్ చేసుకున్నామంటే సో మనకి ఈజీగా ఉంటుంది, ఎర్రర్ ఫ్రీగా ఉంటుంది మా. నెక్స్ట్ ఇక్కడ చూడండి, నేను ఆల్రెడీ ఇన్వాయిస్లు మా కంపెనీలో ఉండే ఇన్వాయిస్ల ప్రకారము నాకు B2B సేల్ ఉంది, నెక్స్ట్ ఎక్స్పోర్ట్ సేల్స్ ఉంది, ప్లస్ ఇక్కడ మనకి రిటర్న్స్ ఉంది, సేల్స్ రిటర్ను, B2C సేల్స్ ఉన్నాయి, నిల్ రేటెడ్ సేల్స్ కూడా ఉన్నాయి మా. ఇవన్నీ చెక్ చేసుకున్న తర్వాత మీరు ఫస్ట్ జిఎస్టీఆర్ 1 ఓపెన్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ రిపోర్ట్లో మీకు ఎర్రర్స్ ఉండకూడదండి. ఇక్కడ చూడండి, అన్సర్టైన్ ట్రాన్సాక్షన్ కరెక్షన్ నీడెడ్ దగ్గర 0 ఉండాలి మా. మీ ఇన్వాయిస్లో ఎటువంటి ఎర్రర్స్ ఉన్నా కూడా జేఎస్ఎన్ఓ ఫైల్లో ఎర్రర్ వస్తుంది మా. ఫస్ట్ ఇన్వాయిస్లు ఎర్రర్ ఫ్రీగా ఉండాలి. తర్వాత మనం జేఎస్ఎన్ఓ ఫైల్ జనరేట్ చేసి జిఎస్టీఆర్ 1లో అప్లోడ్ చేస్తే మనకి ఎర్రర్స్ రావు. ఇక్కడ టాలీలో ఎలా తెలుస్తుంది మేడం మనకి ఎర్రర్స్ ఉన్నాయని ఇన్వాయిస్లో అంటే ఇక్కడ చూడండి, అన్సర్టైన్ ట్రాన్సాక్షన్ కరెక్షన్ నీడెడ్ దగ్గర 0 ఉండాలి. ఇప్పుడు నా ఫైల్లో ఎటువంటి ఎర్రర్స్ లేవు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎర్రర్స్ ఉంటే ఇక్కడ నెంబరింగ్ కనపడుతుంది ఇలాగా. సో మీకు 10 ఉంటే 10 ఇన్వాయిస్లో మిస్టేక్స్ ఉన్నాయి అని అర్థము. సో మీకు ఏదైనా ఇన్వాయిస్లో మిస్టేక్స్ ఉంటే వాటి తాలూకా వాల్యూస్ అనేవి రిపోర్ట్కి యాడ్ అవ్వవు మా. సో ఒకసారి మీరు ఇన్వాయిస్లన్నీ వేసేసి జేఎస్ఎన్ఓ ఫైల్ జనరేట్ చేయడానికంటే ముందు మీ ఫైల్లో ఎర్రర్ ఫ్రీగా ఉందా లేదా, ఎర్రర్స్ ఉన్నాయా అనేది చెక్ చేసుకోండి ఒకసారి. సో ఎర్రర్స్ ఉంటే వాటిని కరెక్షన్ చేసుకొని ప్రొసీడ్ అవ్వండి నెక్స్ట్. ఇప్పుడు ఇంకొకటి మీరు చెక్ చేయాల్సింది ఏంటంటే ఇక్కడ హెచ్ఎస్ఎన్ సమరీ చూసుకోండి మా. హెచ్ఎస్ఎన్ సమరీ క్లిక్ చేయండి. ఇక్కడ హెచ్ఎస్ఎన్ సమరీలో B2B సప్లైస్ సపరేట్గా, B2C సప్లైస్ సపరేట్గా హెచ్ఎస్ఎన్ సమరీ వస్తుందా లేదో చూసుకోండి. ఇది టాలీ ఫ్రేమ్ 6th వర్షన్ 6.1లో మాత్రమే వర్క్ అవుతుంది మా. సో మీరు ఓల్డ్ వర్షన్ యూజ్ చేస్తుంటే అప్డేట్ చేయించుకోండి. హెచ్ఎస్ఎన్ సమరీ అయితే నాకు డిఫరెంట్గా B2B సప్లైస్ సపరేట్గా, B2C సప్లైస్ సపరేట్గా వస్తుంది. సో మనకి మే మంత్ జిఎస్టీఆర్ 1 రిటర్న్ పీరియడ్ నుంచి మనకు వచ్చిన చేంజెస్ ఏంటి? టేబుల్ నెంబర్ 12 హెచ్ఎస్ఎన్ సమరీలో B2B సప్లైస్ హెచ్ఎస్ఎన్ సపరేట్గా, B2C సప్లైస్ హెచ్ఎస్ఎన్ సపరేట్గా వేసుకోవాలి అని చెప్పారు. సో మన జేఎస్ఎన్ఓ ఫైల్లో కూడా అలాగే ఉంటేనే కదా యాక్సెప్ట్ చేస్తుంది, లేకపోతే ఎర్రర్స్ వస్తాయి మీరు అప్లోడ్ చేస్తే కూడా. ఇప్పుడు బ్యాక్ వెళ్ళండి మా. ఇప్పుడు డాక్యుమెంట్ సమరీ కూడా చూసుకోండి ఒకసారి. డాక్యుమెంట్ సమరీ కూడా వస్తుంది కదా ఆటోమేటిక్గా. ఇప్పుడు మేడం హెచ్ఎస్ఎన్ సమరీ మాకు B2B సపరేట్గా, B2C సపరేట్గా రావట్లేదు అన్నప్పుడు మీరు F11 ఫీచర్స్ క్లిక్ చేయండి మా. F11 ఫీచర్స్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఆల్రెడీ మనం జిఎస్టీ ఫీచర్స్ ఎనేబుల్ చేసుకొని ఉంటాము. ఇక్కడ ఎంటర్ ఇవ్వండి. చూడండి నేను ఆల్రెడీ ఈ ఫీచర్స్ అన్ని ఎనేబుల్ చేసేసుకున్నాను. ఎంటర్ ఇచ్చి సేవ్ చేయండి మా. నెక్స్ట్ సెకండ్ ఆప్షన్ కూడా ఉంటుంది జిఎస్టీకి సంబంధించి. ఇక్కడ ఎస్ అని ఎనేబుల్ చేసుకొని ఎంటర్ ఇవ్వండి మా. ఇక్కడ ఎంటర్ ఇచ్చిన తర్వాత చూడండి మీరు హెచ్ఎస్ఎన్ సమరీ ఇవన్నీ ఏం అప్డేట్ చేయని అవసరం లేదు మా. ఇక్కడ మోర్ డీటెయిల్స్ క్లిక్ చేయండి మా. మోర్ డీటెయిల్స్ క్లిక్ చేసి షో మోర్ ఆప్షన్ ఇవ్వండి. షో మోర్ ఆప్షన్ ఇచ్చినప్పుడు చూడండి ఇక్కడ సపరేట్ B2B అండ్ B2C హెచ్ఎస్ఎన్ సమరీ అప్లికబుల్ ఫ్రమ్ దగ్గర మీకు డేట్ ఏది ఉందో చూసుకోండి. సో డేట్ ఏదైనా ఎక్కువ అంటే మీకు 2026 అలా ఉన్నప్పుడు మార్చుకోండి. 1st April 2025 అని ఇచ్చేసేయండి. ఇచ్చేసి స్క్రీన్ సేవ్ చేసేయండి. కంట్రోల్ ఏ ప్రెస్ చేసి స్క్రీన్ సేవ్ చేసేయండి. ఆటోమేటిక్గా మీకు హెచ్ఎస్ఎన్ సమరీ అనేది B2B సపరేట్గా, B2C సపరేట్గా వచ్చేస్తుంది మా. ఓకేనా? ఇప్పుడు మేడం మేము జిఎస్టీఆర్ 1 జేఎస్ఎన్ఓ ఫైల్ అప్లోడ్ చేస్తున్నాము కానీ మాకు ఎర్రర్స్ వస్తున్నాయి అనుకున్న వాళ్ళు ఇది చేంజెస్ చేయట్లేదు మా. అంటే న్యూ వర్షన్ అప్డేట్ చేసుకొని సో ఈ హెచ్ఎస్ఎన్ సమరీ అనేది సపరేట్గా వచ్చే విధంగా మీరు ఫీచర్ ఎనేబుల్ చేసుకొని జేఎస్ఎన్ఓ ఫైల్ జనరేట్ చేసుకొని అప్లోడ్ చేయండి. అప్పుడు మీ ప్రాబ్లం క్లియర్ అవుతుంది. ఓకేనా? మనకి జేఎస్ఎన్ఓ ఫైల్ అప్లోడ్ చేసి రిటర్న్ సబ్మిట్ చేసుకోవడం ద్వారా మనకి హెచ్ఎస్ఎన్ సమరీ, డాక్యుమెంట్ సమరీ, మన సేల్స్ ఇన్వాయిస్ డీటెయిల్స్ అన్ని ఆటోమేటిక్గా జిఎస్టీ పోర్టల్లో ఆటో పాపులేట్ అవుతాయి. సో మనకి ఎర్రర్ ఫ్రీ వస్తాయి. సో తొందరగా కూడా రిటర్న్ సబ్మిట్ అయిపోతుంది మా. ఓకేనా? ఈ చేంజెస్ చేసుకున్న తర్వాత ఇక్కడ పైన టైటిల్ బార్లో ఎక్స్పోర్ట్ బటన్ క్లిక్ చేయండి. ఎక్స్పోర్ట్ బటన్ క్లిక్ చేసి ఇక్కడ జిఎస్టీ రిటర్న్ తీసుకోవాలండి. జిఎస్టీ రిటర్న్ తీసేసుకోండి. చూడండి మా, మనకి టోటల్ ఇక్కడ ఎన్ని వోచర్స్ ఉన్నాయి మొత్తం డీటెయిల్స్ మనకి హెచ్ఎస్ఎన్ సమరీ, B2C సప్లై, B2B సప్లై మొత్తం డీటెయిల్స్ వచ్చేస్తాయి మా.
ఇక్కడ మీకు 2 బటన్స్ కనపడతాయి, సెండ్ ఆన్లైన్, సెండ్ ఆఫ్లైన్ అని. మీరు ఎక్స్పోర్ట్ ఆఫ్లైన్ తీసుకోండి. ఎక్స్పోర్ట్ ఆఫ్లైన్ తీసుకున్న తర్వాత ఇక్కడ ఫైల్ ఫార్మేట్ చెక్ చేసుకోండి. JSNO ఫైల్ ఫార్మేట్ ఉండాలి. ఓకేనా. ఇక్కడ ఫోల్డర్ పాత్ చూసుకోండి. అంటే మనం ఇప్పుడు JSNO ఫైల్ అనేది ఎక్స్పోర్ట్ చేస్తున్నప్పుడు ఏ ఫోల్డర్లో సేవ్ అవుతుంది? సి డ్రైవ్, ప్రోగ్రామ్ ఫైల్స్, టాలీ ఫ్రేమ్ ఫోల్డర్లో సేవ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మేడం, నేను ఫైల్ ఫార్మేట్ చేంజ్ చేసుకోవాలి, ఫోల్డర్ పాత్ చేంజ్ చేసుకోవాలి అనుకున్నప్పుడు రైట్ సైడ్ బటన్ బార్లో ఫైల్ ఫార్మేట్ క్లిక్ చేయండి మా. ఫైల్ ఫార్మేట్ క్లిక్ చేసుకొని JSNO తీసుకోండి. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ ఫోల్డర్ పాత్ చూడండి, రైట్ సైడ్ బటన్ బార్లో ఫోల్డర్ పాత్ క్లిక్ చేసుకొని ఇక్కడ సెలెక్ట్ ఫ్రమ్ డ్రైవ్ తీసుకొని, సో సెలెక్ట్ ఫ్రమ్ డ్రైవ్ తీసుకోగానే చూడండి, మీరు ఏ డ్రైవ్లో సేవ్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ డ్రైవ్ తీసుకోండి. మీ సిస్టంలో ఉన్న డ్రైవ్స్ ఫోల్డర్స్ అన్నీ వస్తాయి. డ్రైవ్ సెలెక్ట్ చేసుకోండి. ప్రోగ్రామ్ ఫైల్స్, ప్రోగ్రామ్ ఫైల్స్లో ఏది కావాలి మనకి? టాలీ ఫ్రేమ్ ఫోల్డర్ మా. టాలీ ఫ్రేమ్ ఫోల్డర్లో నేను సేవ్ చేస్తున్నా. చూడండి, ఫోల్డర్ పాత్ సెలెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడు ఎక్స్పోర్ట్ క్లిక్ చేయండి మా. మీరు ఎక్స్పోర్ట్ క్లిక్ చేయగానే మీరు లైసెన్స్డ్ వర్షన్ యూజ్ చేస్తుంటే ఆటోమేటిక్గా మనకి JSNO ఫైల్ అనేది ఎక్స్పోర్ట్ అయిపోతుందండి. ఇక్కడ మనం ఎడ్యుకేషనల్ మోడ్ యూజ్ చేస్తున్నాం కాబట్టి ఎక్స్పోర్ట్ అవ్వట్లేదు మా. ఓకేనా. సో మనకి ఎక్స్పోర్ట్ అయిపోతుంది ఆటోమేటిక్గా. తర్వాత మీరు ఏ ఫోల్డర్ పాత్ ఇచ్చుంటారో ఆ ఫోల్డర్ పాత్కి వెళ్ళి చెక్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, నేను డౌన్లోడ్స్లో ఇంతకుముందు ఒక JSNO ఫైల్ అనేది నేను అప్డేట్ చేసుకున్నాను. చూడండి, ఇలా ఉంటుంది మా JSNO ఫైల్ అనేది. ఉంటుంది JSNO ఫైల్ ఫార్మేట్. చూడండి, కర్సర్ అనేది ఆ ఫైల్ పైన పెట్టినప్పుడు టైప్ అనేది JSNO ఫైల్ ఉండాలి. ఓకేనా. సో ఇలా మీరు ఏ ఫోల్డర్ పాత్ ఇచ్చుంటారో ఆ ఫోల్డర్లోకి JSNO ఫైల్ అప్లోడ్ అయిపోతుంది. సో ఇలా ఎక్స్పోర్ట్ చేసుకున్న తర్వాత మీరు GST పోర్టల్ అనేది లాగిన్ అవ్వండి మా. చూడండి, ఓకే మా, నేను GST పోర్టల్ అనేది లాగిన్ అయ్యాను మా ఆల్రెడీ. లాగిన్ అనే తర్వాత స్క్రీన్ కిందికి స్క్రోల్ చేసి రిటర్న్ డాష్బోర్డ్కి వెళ్ళండి. రిటర్న్ డాష్బోర్డ్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ పీరియడ్ చూస్ చేసుకోండి. సెర్చ్ క్లిక్ చేయండి మా. సెర్చ్ క్లిక్ చేసిన తర్వాత GSTR1 ప్రిపేర్ ఆన్లైనా ఆఫ్లైనా అని అడుగుతుంది. మనం ఇప్పుడు ఆఫ్లైన్ రిటర్న్ ఫైల్ చేస్తున్నాం కాబట్టి ప్రిపేర్ ఆఫ్లైన్ తీసుకోండి. ప్రిపేర్ ఆఫ్లైన్ తీసుకున్న తర్వాత చూజ్ ఫైల్ అని అడుగుతుంది మా. చూడండి, నేను ఆల్రెడీ ఒక ఫైల్ అప్లోడ్ చేశాను. ఇక్కడ నో ఎర్రర్స్ అని రావాలి. ఇక్కడ నో ఎర్రర్స్ అని వస్తుంది. స్టేటస్ అనేది మీకు మనకి ఎర్రర్ ఉండకూడదు ఫైల్లో. స్టేటస్ అనేది ప్రాసెస్డ్ అని రావాలి. ఎర్రర్ దగ్గర NA అని వస్తుంది మనకి యాక్చువల్గా. ఇప్పుడు చూజ్ ఫైల్ క్లిక్ చేసుకోండి మా. చూజ్ ఫైల్ క్లిక్ చేసుకొని ఇప్పుడు మీ JSNO ఫైల్ అనేది ఏ ఫోల్డర్లో సేవ్ చేసుకున్నారో ఆ ఫోల్డర్కి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత చూడండి, నేను డౌన్లోడ్స్లో పెట్టుకుంటున్నాను. సెలెక్ట్ చేసి ఓపెన్ చేయండి మా. చూడండి, నేను ఫైల్ ఓపెన్ చేశాను. ఇలా మెసేజ్ వస్తుంది, యువర్ JSNO ఫైల్ హ్యాస్ బీన్ సక్సెస్ఫుల్లీ అప్లోడెడ్, వెయిట్ 15 minutes అని వస్తుంది మా. కొంచెం టైం తీసుకుంటుందండి ప్రాసెస్ అవ్వడానికి. ప్రాసెస్ అయిన తర్వాత మీరు ఏ డేట్లో అప్లోడ్ చేశారు, టైం ఏంటి, సో ఈ డీటెయిల్స్ అన్నీ వస్తాయి. స్టేటస్ అనేది ప్రాసెస్డ్ అని వస్తుంది. ఎర్రర్ అనేది NA అని రావాలి. ఇప్పుడు వెంటనే మీరు ఇక్కడ ఏం చేయని అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫైల్లో ఎర్రర్స్ వచ్చాయనుకో. చూడండి మా, మనకి ఎర్రర్ వచ్చింది అనుకోండి, మనం GSTR1 రిటర్న్ ఫైల్ అప్లోడ్ చేసినప్పుడు ఎర్రర్స్ వస్తే ఇలా కనపడుతుంది. చూడండి, ఎన్నిసార్లు అప్లోడ్ చేసినా కూడా ఎర్రర్స్ వస్తూనే ఉన్నాయి మా. ఏ డేట్లో అప్లోడ్ చేసాము, ఏ టైంలో, రెఫరెన్స్ ID, స్టేటస్, ఎర్రర్ అకోడ్, ఏం ఎర్రర్ ఉంది, ఫైల్ కుడ్ నాట్ బి అప్లోడెడ్, డౌన్లోడ్ ద లేటెస్ట్ వర్షన్ ఆఫ్ ఆఫ్లైన్ టూల్ అని వస్తుంది. లేటెస్ట్ వర్షన్ ఆఫ్ GSTR1 ఆఫ్లైన్ టూల్ డౌన్లోడ్ చేసుకొని JSNO ఫైల్ జనరేట్ చేసి అప్లోడ్ చేయమంటుంది. సో ఇలా ఎర్రర్ రాకూడదు మీకు. ఓకేనా. ఎర్రర్ వస్తే ఆ ఫైల్ అనేది తీసుకోదనమాట. ఆ వాల్యూస్ ఏమీ మనకి GST పోర్టల్లోకి రావు. ఓకేనా. మనకి ఇప్పుడు ఎర్రర్ రాలేదు, కరెక్ట్గా అప్లోడ్ అయిపోయింది. మీరు వెంటనే బ్యాక్ టు ఫైల్ రిటర్న్స్కి వెళ్ళండి మా. మళ్ళీ బ్యాక్ టు ఫైల్ రిటర్న్కి వెళ్ళిన తర్వాత ఫినాన్షియల్ ఇయర్, క్వార్టరు, మంత్ చూస్ చేసుకోండి. సెర్చ్ క్లిక్ చేయండి. సెర్చ్ క్లిక్ చేసి ఇక్కడ ప్రిపేర్ ఆన్లైన్కి వెళ్ళాలి తిరిగి. మీరు ప్రిపేర్ ఆన్లైన్కి వెళ్ళిన తర్వాత చూడండి, వెంటనే మనకి ఇప్పుడు మన GSTR1లో మనకి టోటల్ ఎన్ని ఇన్వాయిస్లు ఉన్నాయో అవన్నీ ఆటోమేటిక్గా అప్డేట్ అయిపోయాయి. చూడండి, HSN సమరీ, డాక్యుమెంట్ ఇష్యూడ్, మొత్తం మన సేల్స్ డీటెయిల్స్ అన్ని ఇక్కడ ఆటో పాపులేట్ అయిపోయాయి. మనం మాన్యువల్గా ఏం వేయడానికి ఉండదు మా. ఇక్కడ చూడండి, B2B పైన క్లిక్ చేయండి. చూడండి, మన ఇన్వాయిస్లు అన్నీ వచ్చేసాయా? సో మన ఇన్వాయిస్లు అన్నీ అప్డేట్ అయిపోయాయి. ఇక్కడ క్లిక్ చేయండి. సో మీ ఇన్వాయిస్ డీటెయిల్స్ కూడా డిస్ప్లే అవుతున్నాయి. చూడండి మా. మీరు ఇక్కడ ఏదైనా చేంజెస్ చేయాలంటే కూడా చేంజెస్ చేసుకోవచ్చు, మీరు ప్రాబ్లం ఏముండదు. ఓకేనా. సో ఇప్పుడు నేను బ్యాక్ వెళ్ళిపోతున్నాను మా. చూడండి, మనకి B2B ఇన్వాయిస్లు ఉన్నాయి, B2C ఇన్వాయిస్లు రెండు ఉన్నాయి మా. HSN సమరీ కూడా ఆటోమేటిక్గా అప్డేట్ అయిపోయింది. చూడండి మా, HSN సమరీ
B2B సప్లైస్ సపరేట్గా, B2C సప్లైస్ సపరేట్గా. చూడండి, ఇది B2Bకి సంబంధించిన HSN సమరీ ఆటోమేటిక్గా అప్డేట్ అయిపోయింది కదా. సో మనం మాన్యువల్గా వేస్తే ఎర్రర్స్ వస్తాయి, ఇక్కడ ఆటోమేటిక్గా వచ్చేసింది. JSNO ఫైల్ అప్లోడ్ చేయడం ద్వారా ఈజీగా రిటర్న్ ఫైలింగ్ అయిపోతుంది మా. ఇప్పుడు B2C సప్లైస్ క్లిక్ చేయండి మా. చూడండి, B2C సప్లైస్కి సంబంధించిన HSN సమరీ సపరేట్గా వచ్చేసింది కదా, హ్యాపీగా వచ్చేసింది. సో మనకి ఇక్కడ డీటెయిల్స్ అన్నీ వచ్చేసాయి కాబట్టి బ్యాక్ వెళ్ళిపోండి మా. బ్యాక్ వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు మనం రిటర్న్ ఎలా సబ్మిట్ చేసుకుంటాము. చూడండి, డాక్యుమెంట్ సమరీ కూడా వచ్చేసింది మా. సో టోటల్ ఎన్ని ఉన్నాయి, 9 ఇన్వాయిస్లు ఉన్నాయి. ఫ్రమ్ నెంబరు టు నెంబరు టోటల్ వచ్చేసిందా. ఓకేనా. సో ఇప్పుడు మనం ఏం చేయాలి దీన్ని. సో బ్యాక్ వచ్చేద్దాము. మనకి డీటెయిల్స్ అన్ని అప్డేట్ అయిపోయాయి కాబట్టి వెంటనే మనం ఏం చేయాలి ఇక్కడ. సో జనరేట్ సమరీ క్లిక్ చేయండి మా. మీరు జనరేట్ సమరీ క్లిక్ చేయగానే మీకు మెసేజ్ వచ్చింది చూడండి ఇక్కడ. వెయిట్ చేయండి కొంతసేపు. వెయిట్ చేసిన తర్వాత రీఫ్రెష్ బటన్ క్లిక్ చేయండి. రీఫ్రెష్ బటన్ క్లిక్ చేసిన తర్వాత స్క్రీన్ కిందికి స్క్రోల్ చేసి ప్రొసీడ్ టు ఫైల్ సమరీ క్లిక్ చేయండి మా. ప్రొసీడ్ టు ఫైల్ సమరీ క్లిక్ చేయగానే కన్సాలిడేటెడ్ సమరీ వస్తుంది. కన్సాలిడేటెడ్ సమరీ అంటే ఏంటంటే, సో మన టోటల్ ఇన్వాయిస్ వాల్యూస్ అన్ని ఇక్కడ టోటల్ అంటే టోటల్ B2B ట్యాక్సిబుల్ వాల్యూ, ట్యాక్స్ అమౌంట్ డిస్ప్లే అవుతుంది. సో అదే విధంగా మనకి ఇక్కడ టోటల్ B2C సేల్స్, టోటల్ ట్యాక్సిబుల్ వాల్యూ, ట్యాక్స్ అమౌంట్ అనేవి డిస్ప్లే అవుతాయి. ఇక్కడ మీరు మాన్యువల్గా ఎటువంటి చేంజెస్ చేయకూడదు. ఇప్పుడు స్క్రీన్ కిందికి స్క్రోల్ చేసి ఈ 12th బాక్స్ ఒకసారి చెక్ చేసుకోండి. HSN సమరీ, HSN వైజ్ సమరీ అనేది మనకి టోటల్ ఎంత ఉంది, 3,19,967 ఉంది మా. ఓకేనా. HSN సమరీ వైజు మన టోటల్ ట్యాక్సిబుల్ వాల్యూ, ట్యాక్స్ అమౌంట్ ఎంత ఉంది మా. స్క్రీన్ కిందికి స్క్రోల్ చేసి చూడండి, ఇక్కడ మన టోటల్ లైబిలిటీ అంటే ఇన్వాయిస్లు బేస్ చేసుకొని మన టోటల్ లైబిలిటీ 3,19,968 ఉంది. అంటే ఇన్వాయిస్లు బేస్ చేసుకొని మన టోటల్ లైబిలిటీ ఎంత ఉండాలి, ప్లస్ HSN సమరీ బేస్ చేసుకొని కూడా టోటల్ ట్యాక్సిబుల్ వాల్యూ, లైబిలిటీ అనేది టాలీ అవ్వాలి. ఈ రెండు కరెక్ట్గా ఉండాలి. చాలా మంది మేడం మేము B2B HSN సమరీ వేసాము, B2C HSN సమరీ వేయకుండానే రిటర్న్ సబ్మిట్ చేసేసాము, ఏమైనా ప్రాబ్లం అవుతుందా, B2C సేల్స్ ఉన్నప్పుడు HSN సమరీ వేయకపోయినా కూడా రిటర్న్ ఫైల్ అవుతుంది అని అడుగుతున్నారు మా. కానీ యాజ్ ఎ రూల్ ప్రకారం చెప్పాలంటే సో ఇవి రెండు ఒకటిగా ఉండాలి, అప్పుడే ఫైలింగ్ సబ్మిట్ చేయాలి. ఇప్పుడు ఫైల్ స్టేట్మెంట్ క్లిక్ చేసుకోండి. ఫైల్ స్టేట్మెంట్ క్లిక్ చేసుకొని చూడండి, డిక్లరేషన్ పెట్టుకొని ఆథరైజ్డ్ సిగ్నేచర్ తీసుకోండి మా. ఆథరైజ్డ్ సిగ్నేచర్ తీసుకొని ఫైల్ GSTR1 విత్ EVC వేయండి. ఫైల్ GSTR1 విత్ EVC వేయంగానే మీకు OTP అడుగుతుంది మా. సో ఇప్పుడు OTP వేసుకోండి మా. సో మీరు GST రిజిస్ట్రేషన్ చేసినప్పుడు ఇచ్చినటువంటి మొబైల్ నెంబరు ప్లస్ మెయిల్ ఐడికి మీకు OTP వచ్చింటుంది. మొబైల్ OTP అన్నా లేకపోతే మెయిల్ OTP అన్నా ఏదైనా ఒకటి వేసుకోండి మా. సో ఇప్పుడు నేను OTP వేస్తున్నాను చూడండి, 8M5179. ఓకేనా. OTP వేసి వెరిఫై క్లిక్ చేసుకోండి మా. వెరిఫై క్లిక్ చేయగానే మనకి రిటర్న్ ఫైలింగ్ సక్సెస్ఫుల్లీ అని వచ్చేస్తుంది మా. చూడండి, ఫైలింగ్ సక్సెస్ఫుల్ అని వచ్చింది. ఓకే ప్రెస్ చేసుకోండి. సో అంతే అయిపోయింది కదా. సో మనకి ఈజీగా GSTR1 రిటర్న్ అనేది సబ్మిట్ చేసేసుకున్నాము. సో ఇప్పుడు మళ్ళీ మంత్ సెలెక్ట్ చేసుకొని సెర్చ్ చేయండి. చూడండి, GSTR1 ఫైల్డ్ అని వచ్చేసిందా మనకి. ఓకేనా. సో GSTR1 రిటర్న్ ఫైల్డ్ అని వచ్చేసింది మా. సో ఇలా ఈజీగా మనము GSTR1 రిటర్న్ ఆఫ్లైన్ JSNO ఫైల్ ద్వారా ఈజీగా ఫైలింగ్ చేసుకోవచ్చు. మీకు HSN సమరీ ఎర్రర్స్ కానీ నెక్స్ట్ డాక్యుమెంట్ ఇష్యూడ్ ఎర్రర్స్ కానీ ఏమీ ఉండవు మా. ప్లస్ ఇంకోటి ఏంటంటే మీరు టాలీ ఫ్రైమ్ నుంచి JSNO ఫైల్ తీసుకోవడం వల్ల ఈజీగా రిటర్న్ ఫైలింగ్ అయిపోతుంది. ఓకే. సో మీకు ఈజీగా అర్థమైంది అనుకుంటాను ఇప్పుడు. సో మీరు చేస్తున్న మిస్టేక్ ఏంటి, JSNO ఫైల్ అప్లోడ్ చేసినప్పుడు ఎందుకు ఎర్రర్స్ వస్తున్నాయి, GSTR1 రిటర్న్ ఆఫ్లైన్లో ఈజీగా ఎలా అప్లోడ్ చేసుకోవాలి, వర్క్ చేసుకునేటప్పుడు ఇన్ఫర్మేషన్ అనేది చాలా మందికి యూజ్ అవుతుంది మా. సో వీడియోస్ని షేర్ చేయండి. ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి మా. నెక్స్ట్